చూడగానే నోరూరిపోయేలాగా ఉన్న ఎంతో ఆరోగ్యకరమైన ఈ వంటకం సోయాబీన్ మిల్ మేకర్ బిర్యానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ముందుగా అయితే గరం నీళ్ళు తీసుకోవాలా. ఆ గరం నీళ్ళల్లో ఈ సోయాబీన్ మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలా ఒక 15 నిమిషాల ముందు. మంచిగా ఇట్లా ఒక 15 నిమిషాలు నానాలి ఇవి. అంతలోపు మనం ప్రిపేర్ చేసుకుందాం. జీడిపప్పు, పచ్చిమిర్చి 15 దాకా, కొత్తిమీర, ఇంకా పుదీనా ఎక్కువ క్వాంటిటీ ఉండాలా, ఒక గుప్పెడంతా కొత్తిమీర. పుదీనా ఒక గుప్పెడంతా, వెల్లుల్లి ఒక 15-20, కొత్తిమీర ఒక 2 పిడికలు, జీడిపప్పు ఒక 15, పచ్చిమిర్చి ఒక 15, నిమ్మకాయ ఒకటి, అల్లం ఒక 2 ఇంచులు, పెద్ద సైజు టమాటాలు అయితే ఒక 2, చిన్నవి అయితే ఒక 5-6. ఈ హెల్దీ బిర్యానీ కోసం అయితే మనము బాస్మతి రైస్ తీసుకున్నాము. ఒక కప్పు పెరుగు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాయి, ఒక ఆలుగడ్డ, ఒక పెద్ద క్యారెట్ లేదంటే చిన్నవి 2. ఇవైతే మసాలాలు బండ పువ్వు, ఇలాచీ, లవంగాలు 2-3, సాజీరా ఒక 2 చిటికెలంతా, ఇలాచీలు ఒక 4, ఇది మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, ఇది మీకు తెలుసు కదా స్టార్ పువ్వు, ఇక బిర్యానీ ఆకులు 4-5, 2 ఇంచుల దాల్చిన చెక్క. ముందుగా అయితే ఇవన్నిటిని కలిపి మంచిగా దంచుకోవాలా, లేదంటే గ్రైండింగ్ పట్టుకోవాలా. అల్లం వెల్లిగడ్డ మసాలాలో కలుపుకోవాలి, ఇంకా తాలింపులో కూడా కావాలి కాబట్టి దంచుకుందాం. బిర్యానీ కోసం అయితే మనము ఈ బాస్మతి రైస్ని మంచిగా ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఒక 15-20 నిమిషాలు నానితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు మనకు. పసుపు అయితే వేసుకోవాలా ఫస్ట్, దాని తర్వాత మనకు రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలా. ఆ తర్వాత ఓ 2 చెంచాల కారం వేసుకోవాలా. ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ ఇది. నిమ్మకాయ అయితే వండుకోవాలి ఇంట్లో, ఒక నిమ్మకాయ చిన్న సైజుది. ఇత్తులు అయితే వడనీయకూరి ఫ్రెండ్స్, ఇత్తులు పడితే మాత్రము చేదైపోతుంది. ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి దీంట్లోనే. మన వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు, కానీ ఎవరు లైక్ చేస్తలేరు, చాలా తక్కువ లైక్ చేస్తున్నారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తీసుకోండి. సబ్స్క్రైబ్ అయితే ఉచితంగానే ఉంది కదండి. కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు దీంట్లో మనము ఒక 2 చిటికెలంతా సాజీరా వేసి
ఇది అల్లము, ఇది కూడా కలుపుకోవాలి ఇంట్లోనే. అల్లం కొంచెమే వేసిన, ఒక 40 ml అంతా పల్లి నూనె పోసుకోవాలా. ఇంకా గానుగ నూనె అయితే ఇంకా సూపరే ఉంటుంది, కానీ 40 ml వేసుకోవాలా. తక్కువ పడితే మళ్ళీ పోసుకుందాం. ఇదే నూనెలో 2 చెంచాల నెయ్యి వేసుకోవాలా. ఈ నెయ్యి దేశీ నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్తీ కూడా ఉంటుంది. దేశీ నెయ్యికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ముందుగా కట్ చేసుకున్న క్యారెటు, ఆలుగడ్డ వేసుకుందాము తాలింపుకైతే. ఇవి జరంతా మంచిగా నూనెలో గోలినాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. 4 బిర్యానీ ఆకులు ఇందులో వేసేసి, బండ పువ్వు, లవంగాలు, ఇలాచీలు 4, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క వేసేసుకొని మంచిగా గోలించుకుని ఇవి అల్లం ఎల్లిగడ్డ గోలేటప్పుడు మిగిలిన అల్లం వేసేయాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నూనె కొంచెం తక్కువైంది, ఇక మళ్ళీ పైనుంచి కొంచెం పోసుకుంటున్నాం. ఇవి ఈ ఉల్లిగడ్డలు అయితే గోలిన దాకా కొంచెం ఇట్లనే ఉంచుకోవాలా. ఇవి గోలినాక చూద్దాం. ఇవి ఇట్లా గోలంగానే ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ ఇంట్లో కలిపేసి, ఇదే పేస్ట్లో మనం జీడిపప్పు, టమాటాలు అన్నీ వేసినాం, మీకు మొదట్లో చూపించినాం కదా. ఇది కొత్తిమీరతో ఉన్నది కదా, కొంచెం కొత్తిమీర వాసన పోయిందాక కొంచెం నూనెల గోలనిద్దాం. కొత్తిమీర అయితే మంచిగా గోలింది. మనం మిల్ మేకర్ రెడీ చేసుకున్నాం కదా మసాలాతోని, ఇది కూడా ఇందులో వేసేసుకున్నాం. మిల్ మేకర్ తోని కలుపుకున్న మసాలా కూడా మొత్తం ఇందులో వేసేసుకుందాం. వాసన కూడా మంచిగా వస్తుంది కదా. ఇగో 2 సార్లు కడుక్కున్న బాస్మతి రైస్ ఇప్పుడు నేను లేచేద్దాం. కొంచెం మిల్ మేకర్ కలుపుకుందాం ఒక్కసారి, 1 నిమిషం పాటు. 1 నిమిషం పాటు కలుపుకొని, ఒకటికి ఎన్ని ఊతో బియ్యం నీళ్ళు, 1కి 2 నీళ్ళు పోసుకొని అన్నం రెడీ చేసుకుందాం. చూడండి ఇట్లా అయింది కలుపుకుంటే. నీళ్ళు కూడా పోసేసుకుందాం. ఇక పోసేసుకొని అన్నం అయిందాక వెయిట్ చేద్దాం. ఈ బిర్యానీ మాకు రాత్రి 10:30 అయిపోతుంది. పాపం మా చిన్నోడికి నిద్ర వస్తుందంట, మరి తింటాడో పడుకుంటాడో. బాగైంది కదా, మంచిగా. ఈ హెల్దీ బిర్యానీకి అయితే పచ్చడి ఉంటే పచ్చడి, ఇంకా మజ్జిగ లేకుంటే పెరుగు ఏది ఉన్నా కానీ సూపర్గా సెట్ అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. చూడండి ఎంత మంచిగా అయింది ఫ్రెండ్స్. రైస్ చూడండి. ఈ బిర్యానీ అయితే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది,
వాసన కూడా మంచిగా వస్తుంది. చూడండి రైస్ ఎంత మంచిగా అయిందో, విడివిడిగా మంచిగా వచ్చింది. ఇక ట్రై చేద్దాం, టేస్ట్ ఎట్లున్నదో చూద్దాం. ఈ మిల్ మేకర్ అన్నము రెడీ అయింది, తిని చూద్దాం ఎట్లుందో. మంచిగా ఉన్నది. అంటే మనం ఏమంటారు, వెజిటేబుల్ బిర్యానీ కాకుండా కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. తిన్నా కొద్ది డిఫరెంట్ గా వస్తుంది. ఇప్పుడు మనం పన్నీర్ రైస్ తింటాం కదా, అట్లా అనిపిస్తుంది. అన్నం మాత్రం మంచిగా అయింది, చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.